హాయ్ ఎవ్రీవన్, రక్తంలో చెడు పదార్థాలు తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవాళ మనం ప్లాస్మాఫెరెసిస్ గురించి తెలుసుకుందాం. ప్లాస్మాఫెరెసిస్ అన్నా, ప్లెక్స్ అన్నా, ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ అన్నా ఒకటే. ప్లాస్మాఫెరెసిస్ అంటే ప్లాస్మాలో ఉండే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, యాంటీబాడీస్ని తీసేసి బ్లడ్ని ప్యూరిఫై చేయడం. ప్లాస్మాఫెరెసిస్ ఎవరికి చేస్తూ ఉంటారు? కొన్ని రకాలైన సీరియస్ మెడికల్ కండిషన్స్, అంటే ఎగ్జాంపుల్ నరాల ప్రాబ్లం లైక్ గిలియన్ బారీ సిండ్రోమ్ ఆర్ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ ఆర్ acute liver failure, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్, టీటీపీ, ఇలాంటి కండిషన్స్లో ప్లెక్స్ చేస్తుంటాము. ఇలాంటి కండిషన్స్లో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అవసరం కన్నా ఎక్కువగా అండ్ తక్కువగా పనిచేసి తన బాడీని తానే అటాక్ చేస్తుంది. ప్లెక్స్ ద్వారా ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అండ్ యాంటీబాడీస్ని తీసేయడం జరుగుతుంది. ప్లాస్మాఫెరెసిస్ ప్రొసీజర్ ఎలా చేస్తారంటే, రక్తనరంలోని ఒక పెద్ద సైజు కెథేటర్ వేస్తారు. అక్కడి నుంచి బ్లడ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇది ఒక డయాలసిస్ మెషిన్. సో దీని ద్వారా, ఈ పంపు ద్వారా ఈ బ్లడ్ అన్నది బిడ్డ నుంచి తీసిన బ్లడ్ ఫిల్టర్కి పంపిస్తారు. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే బ్లడ్ నుంచి ప్లాస్మాని సెపరేట్ చేస్తుంది. సో ప్లాస్మాలో మనకి చెడు పదార్థాలు, టాక్సిక్ సబ్స్టెన్సెస్, యాంటీబాడీస్, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫిల్టర్ ప్లాస్మాని సెపరేట్ చేసి అట్లా ప్లాస్మా కలెక్ట్ అవుతుంది. ప్లాస్మా తీసేసాం కాబట్టి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇవ్వాలి. సో అది ఈ ఫ్రెష్ ప్లాస్మా, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఈ బిడ్డకి రిటర్న్ అయ్యే బ్లడ్లోని ఇది యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేసి ఈ ఫ్రెష్ ప్లాస్మా విత్ బ్లడ్, ప్యూరిఫైడ్ బ్లడ్ బిడ్డకి రిటర్న్ త్రూ ద సేమ్ క్యాథెటర్ పంపిస్తాం. ఈ ప్రొసీజర్ సేఫా? ప్లెక్స్ అన్న ప్రొసీజర్ సాధారణంగా ఐసీయూలో చేస్తాము, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఐసీయూ డాక్టర్, ఐసీయూ నర్స్ అండ్ డయాలసిస్ టెక్నీషియన్. కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ లో అవ్వడం కానీ, కాల్షియం లెవెల్స్ పడిపోవడం కానీ, కొంత బ్లీడింగ్ రిస్క్, ఇలాంటివి ఉండవచ్చు. కానీ మెడికల్ టీమ్ ఈజ్ యూజువలీ ట్రైన్డ్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్. మీ పిల్లవాడికి ప్లెక్స్ అవసరము అని చెప్పిన వెంటనే భయపడకండి. డాక్టర్తో డిస్కస్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ప్లాస్మాఫెరెసిస్ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.